ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అలాగే మనం కూర్చోాలి. సో కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. పోనీ ఒక పని చేసి సజ్జల, అమాయకులైన పార్టీ కార్యకర్తలు ఎందుకు చెప్పి బలి చేయడం? నీకు కొడుకున్నాడు కదా పిల్ల సజ్జల, ఆని పంపించు. వాడు ఎలానో పనికిమాల బాగుడే బాగుతుంటాడు, వాడు రూల్స్ ను ఫాలో అవడు, రెగ్యులేషన్స్ ఫాలో అవడు, రాజ్యాంగాన్ని ఫాలో అవడు, నిన్ను జగన్ రెడ్డిని కదా ఫాలో అయ్యేది. అక్కడ ఒక పనికిమాలని పంపించారనుకో వాడు రెచ్చిపోతాడు, కౌంటింగ్ ప్రశాంతంగా జరగనివ్వడు, అక్కడ ఉన్న పోలీసులు మక్కెలిరా కొట్టి పంపిస్తారు బయటికి. సరిపోద్ది కదా. అమాయకులైన పార్టీ కార్యకర్తలు చెప్పి ఇంకా ఎందుకు రెచ్చగొడతావు? ఈ రోజు వైసీపీ పార్టీ ఓడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, మీ పార్టీ ఓడిపోతుందన్న సంగతి మీకు తెలుసు. ఈ రోజు ఆ ఓటమిని అంగీకరించక, ఆ ఓటమిని తీసుకోలేక ఇంకా కార్యకర్తలు కనీసం ఏజెంట్లు కూడా కూర్చోడానికి రారేమో అని భయంతో రెచ్చగొడుతున్నారు మీరు. ఇంకా రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఫాలో అయ్యాలైతే నాకు అవసరం లేదు, వాదించాలా, వాగ్వాదాలు చేయాలా, అవసరమైతే గొడవలు పెట్టుకోండి, కౌంటింగ్ ని మాత్రం ప్రశాంతంగా జరగనివ్వమాకండి. ప్రజల నిర్ణయం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఓట్ల రూపంలో వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు వెల్లడించారు. అక్కడ ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వు. నీ పనికి మళ్ళా సలహాలు ఇచ్చి, సచ్చు సలహాలు ఇచ్చి ఇప్పటికే రాష్ట్రాన్ని సంకరాకి ఇచ్చావు. ఈ చివరి మూమెంట్ లో, ఈ కౌంటింగ్ మూమెంట్ లో ఏమైనా కేసులు పడితే నువ్వు పట్టుకొస్తావురా బయటకాలని? వాళ్ళ జీవితాలు నాశనం అవ్వవా? ఇవేనా నేర్పించాల్సింది? సిగ్గులేని మాటలని మాట్లాడుతున్నావు, సిగ్గులేనోడా? నువ్వు బోవు కదా ఎలాగో ఏజెంట్ గా, నీ కొడుకుని ఎలా పంపించావు కదా, నీ నాయకుడిని ఎలా పంపించావు కదా. ఈరోజు అమాయకమైన పార్టీ జెండా మోసే కార్యకర్తలు ఎందుకు బలి చేస్తారు? కాబట్టి వైసీపీ కార్యకర్తలకు కూడా సజ్జలగాడి లాంటి మాటలు నమ్మితే అడుగు తినిపోతారు. ఇప్పటికే రాష్ట్రాన్ని సంగనాకిచ్చాడు వీడు. వీడి మాటలేని మీరు అక్కడ వేరు రెచ్చిపోయి గొడవలు సృష్టించుకుంటే కేసులు అయితే మాత్రం బయటికి వెళ్ళే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రజలు తమ నిర్ణయాన్ని తీసుకున్నారు, ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి, ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వండి. ఈరోజు ఒకళ్ళు గెలుస్తున్నారు అంటే ఆ గెలిచిన వాళ్ళ వల్ల రాష్ట్రం సంతోషంగా ఉండాలన్న నిర్ణయాన్ని మీరు కూడా ఒప్పుకొని ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వండి. కానీ పనికి మళ్ళీ సజ్జల గారి మాటలు వినకండి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అలాగే మనం కూర్చోాలి. సో కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. పోనీ ఒక పని చేసి సజ్జల, అమాయకులైన పార్టీ కార్యకర్తలు ఎందుకు చెప్పి బలి చేయడం? నీకు కొడుకున్నాడు కదా పిల్ల సజ్జల, ఆని పంపించు. వాడు ఎలానో పనికిమాల బాగుడే బాగుతుంటాడు, వాడు రూల్స్ ను ఫాలో అవడు, రెగ్యులేషన్స్ ఫాలో అవడు, రాజ్యాంగాన్ని ఫాలో అవడు, నిన్ను జగన్ రెడ్డిని కదా ఫాలో అయ్యేది. అక్కడ ఒక పనికిమాలని పంపించారనుకో వాడు రెచ్చిపోతాడు, కౌంటింగ్ ప్రశాంతంగా జరగనివ్వడు, అక్కడ ఉన్న పోలీసులు మక్కెలిరా కొట్టి పంపిస్తారు బయటికి. సరిపోద్ది కదా. అమాయకులైన పార్టీ కార్యకర్తలు చెప్పి ఇంకా ఎందుకు రెచ్చగొడతావు? ఈ రోజు వైసీపీ పార్టీ ఓడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, మీ పార్టీ ఓడిపోతుందన్న సంగతి మీకు తెలుసు. ఈ రోజు ఆ ఓటమిని అంగీకరించక, ఆ ఓటమిని తీసుకోలేక ఇంకా కార్యకర్తలు కనీసం ఏజెంట్లు కూడా కూర్చోడానికి రారేమో అని భయంతో రెచ్చగొడుతున్నారు మీరు. ఇంకా రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఫాలో అయ్యాలైతే నాకు అవసరం లేదు, వాదించాలా, వాగ్వాదాలు చేయాలా, అవసరమైతే గొడవలు పెట్టుకోండి, కౌంటింగ్ ని మాత్రం ప్రశాంతంగా జరగనివ్వమాకండి. ప్రజల నిర్ణయం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఓట్ల రూపంలో వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు వెల్లడించారు. అక్కడ ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వు. నీ పనికి మళ్ళా సలహాలు ఇచ్చి, సచ్చు సలహాలు ఇచ్చి ఇప్పటికే రాష్ట్రాన్ని సంకరాకి ఇచ్చావు. ఈ చివరి మూమెంట్ లో, ఈ కౌంటింగ్ మూమెంట్ లో ఏమైనా కేసులు పడితే నువ్వు పట్టుకొస్తావురా బయటకాలని? వాళ్ళ జీవితాలు నాశనం అవ్వవా? ఇవేనా నేర్పించాల్సింది? సిగ్గులేని మాటలని మాట్లాడుతున్నావు, సిగ్గులేనోడా? నువ్వు బోవు కదా ఎలాగో ఏజెంట్ గా, నీ కొడుకుని ఎలా పంపించావు కదా, నీ నాయకుడిని ఎలా పంపించావు కదా. ఈరోజు అమాయకమైన పార్టీ జెండా మోసే కార్యకర్తలు ఎందుకు బలి చేస్తారు? కాబట్టి వైసీపీ కార్యకర్తలకు కూడా సజ్జలగాడి లాంటి మాటలు నమ్మితే అడుగు తినిపోతారు. ఇప్పటికే రాష్ట్రాన్ని సంగనాకిచ్చాడు వీడు. వీడి మాటలేని మీరు అక్కడ వేరు రెచ్చిపోయి గొడవలు సృష్టించుకుంటే కేసులు అయితే మాత్రం బయటికి వెళ్ళే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రజలు తమ నిర్ణయాన్ని తీసుకున్నారు, ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి, ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వండి. ఈరోజు ఒకళ్ళు గెలుస్తున్నారు అంటే ఆ గెలిచిన వాళ్ళ వల్ల రాష్ట్రం సంతోషంగా ఉండాలన్న నిర్ణయాన్ని మీరు కూడా ఒప్పుకొని ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వండి. కానీ పనికి మళ్ళీ సజ్జల గారి మాటలు వినకండి.